సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులను సింగరేణి కంపెనీకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడాన్ని విరమించుకోవాలంటూ నినాదాలు చేశారు. లేని పక్షంలో తెలంగాణలో బీఆర్ఎస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని సిపిఐ నేత శంకర్ హెచ్చరించారు. బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తే వేలాది మంది సింగరేణి కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శంకర్ అన్నారు. బొగ్గుబావులను కాపాడాల్సినటువంటి బాధ్యతను ఇలా గుర్తింపు సంఘంగా ఓట్లేసి గెలిపించినటువంటి కార్మిక వర్గానికి అండగా నిలవాల్సినటువంటి మా బాధ్యతను ఇవాళ అన్ని సంఘాలు రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉండి ఈ సంస్థను కాపాడుకుందాం. ఈ సంస్థను కాపాడుకోవడం ద్వారానే మన మనుగడ ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఈ పోరాటాల ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. వేలం పాటలో పాల్గొనేటువంటి ప్రైవేటు కాంట్రాక్టర్లకు కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఈ ప్రైవేటు టెండర్లలో పాల్గొనొద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. బొగ్గుబావులను కాపాడాల్సినటువంటి బాధ్యతను ఇలా గుర్తింపు సంఘంగా ఓట్లేసి గెలిపించినటువంటి కార్మిక వర్గానికి అండగా నిలవాల్సినటువంటి మా బాధ్యతను ఇవాళ అన్ని సంఘాలు రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉండి ఈ సంస్థను కాపాడుకుందాం. ఈ సంస్థను కాపాడుకోవడం ద్వారానే మన మనుగడ ఉంటుందనేటువంటి విషయాన్ని